జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ 2026 సైన్స్ ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. రాకెట్ ప్రయోగాలు, డ్రోన్ల తయారీ, వాటి వినియోగం, యుద్ధ పరికరాలు, మన దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన విజయాలు స్టాల్స్ రూపంలో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వారు అందుబాటులో ఉంచారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న విజ్ఞాన్ వైభవ్ 2026 సైన్స్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన, ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రారంభించారు. డీఆర్డీఓ, ఇస్రో, ఇతర అనుబంధ సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమవగా దేశ రక్షణ, అంతరిక్ష రంగాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన పలు నమూనాలను ఇక్కడ ఉంచారు. అగ్ని-5, బ్రహ్మోస్, ఆకాశ్ వంటి అత్యాధునిక మిసైల్స్ నమూనాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు అంతరిక్ష కేంద్ర నమూనా పరికరం, భారీ రాకెట్లు, డ్రోన్లు, తుపాకులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుస్తకాల్లో చదువుకోవడమే కాని ఇలా ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఇవి తమ ఉన్నత చదువుల్లో ఎంతో తోడ్పాటు అందిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. I am really thankful to our school because they show many things to me. In our school we read in our books but we can't see in real life. They should create many in their future. It is very useful to in our future. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. వీళ్ళు మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ చంద్రయాన్ 1, 2, 3 వాటి గురించి చెప్పారు. ఇంకా ఆర్మీ ఇప్పుడు ఎలా డెవలప్ అయిందో చెప్పారు. రోబోట్స్, ఇంకా వాళ్ళు అవన్నీ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. మాకు ఇది స్టడీస్లో చదువుకునే దానికి కూడా ప్రాక్టికల్ చూసాం కాబట్టి మాకు ఈజీ అవుతుంది. మేము ఇక్కడ చంద్రయాన్ 1, 2, 3, 4 చూసాము. డౌట్స్ ఉంటే వాళ్ళు స్టాల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మన స్టడీకి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చాలా చూసాను. చంద్రయాన్ 1, 2, 3 వాటి గురించి చూసాను. ఇంకా పిక్చర్స్ కూడా చూసాను. స్టాల్ వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా రోబోట్స్ చాలా చూసాను. అవి చాలా బాగున్నాయి. వాళ్ళు హ్యాండ్మేడ్తోనే క్రాఫ్ట్ చేశారు. ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ చేశాను. మరికొంతమంది విద్యార్థులు మిసైల్స్ నమూనాలను రూపొందించి ప్రదర్శనలో ఉంచారు. వారు తయారు చేసిన నమూనాలను మిగతా విద్యార్థులకు వివరించారు. కామారెడ్డి నుంచి వచ్చిన విద్యార్థులు రిత్విక్, శ్రీనిధి సంయుక్తంగా తయారు చేసిన రాకెట్ గురించి అందరికీ వివరించారు. రాకెట్ విజయవంతంగా పనిచేసేందుకు ఎలాంటి కృషి చేస్తారో వివరించారు. ఇది ట్రెడిషనల్ రాకెట్, ప్రెజెంట్ యూస్ చేసిన రాకెట్స్. ఇక్కడ వైబ్రేషన్ వస్తుంటుంది. ఇట్లా వైబ్రేషన్ అనేది జనరేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న పేలోడ్ శాటిలైట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కొన్ని శాటిలైట్స్ ఏమవుతున్నాయి అంటే వైబ్రేషన్ వల్ల వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎంపీయూ సెన్సర్ యూస్ చేస్తాం. ఒక ఎంపీయూ 6050 యాక్సిలరోమీటర్. ఇది ఏం చేస్తుంది అంటే సెన్స్ చేస్తుంది. ఆర్డినో అనే బోర్డు అంటే మైక్రో కంట్రోలర్ పంపిస్తుంది డేటా. ఇట్లా వైబ్రేషన్ వస్తుంది, దాన్ని స్లో డౌన్ చేయాలని కమాండ్స్ ఇస్తుంది. మనం ఎట్లా డిక్రీజ్ చేయాలనేది చూస్తుంది. స్టిఫ్నెస్ ఇంక్రీజ్ అయ్యి వైబ్రేషన్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ గ్రౌండ్ స్టేషన్ నుంచి మనం పంపిస్తాం కదా స్పేస్లోకి, అక్కడ మనం కంట్రోల్ చేయలేం, ప్రతిదీ కంట్రోల్ చేయలేం. మనకు ఒక ఆటోనమస్ థింగ్ కావాలి. సో మనం ఆటోనమస్గా ఇక్కడ ఆర్డినో బోర్డు యూజ్ చేసి కంప్రెస్ చేయడం ఇచ్చేస్తాం. ఇలాంటి ప్రదర్శనలతో విద్యార్థుల్లో అంతరిక్ష, రక్షణ రంగాల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తద్వారా భారతదేశం రానున్న రోజుల్లో ఆర్థిక, రక్షణ రంగాల్లో ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అభిప్రాయపడ్డారు. స్పేస్ టెక్నాలజీ గాని, ఐటీ టెక్నాలజీ గాని, ఏఐ టెక్నాలజీ గాని, రక్షణ శాఖకు సంబంధించినటువంటి పరిశోధన గాని ఇవన్నీ చేపట్టినప్పుడు మన దేశానికి ఏ రకమైనటువంటి మంచి భవిష్యత్తులో అందరం అర్థం చేసుకోవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పరిశోధకులు,
కాబట్టి ఈరోజు విద్యార్థులు ఆ రకంగా ఆలోచన చేయడం ఏదైతే ఉన్నదో రానున్న రోజుల్లో మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. విజ్ఞాన్ వైభవ్ 2026 సైన్స్ ప్రదర్శనతో దేశ రక్షణ, అంతరిక్ష రంగాల్లో సాధించిన ప్రగతిని విద్యార్థులు తిలకించారు. అగ్ని-5, బ్రహ్మోస్, ఆకాశ్ వంటి అత్యాధునిక మిసైల్స్ నమూనాలు, శత్రు విమానాలను పసిగట్టే రాడార్ వ్యవస్థల గురించి తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు.